రెండు మాటలు చెప్పడానికి సమయం ఇస్తుంది. నా పేరు డాక్టర్ ప్రశాంత్ అండి. జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంపుల్ డాక్టర్. స్వర్ణ అన్నవుతారు నాకు వరుసకి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చాలా బాగా తెలుసు అన్న. ఆయన వచ్చేటప్పటికి కొద్దిగా సందడిగా ఉండేది. కొద్దిగా సరదాగా మాట్లాడటం, పెద్దగా కొద్దిగా చాలా వాక్చాతుర్యంతో మాట్లాడేవాడు. చాలా జీనియస్. కవిత్వం చెప్పడం ఏంటి, అప్పటికప్పుడు అలా ప్రిపేర్ చేసి మాట్లాడేవాడు. నా మ్యారేజ్కి కూడా చాలా బాగా ఇచ్చేశారు. మరి ముఖ్యంగా ఏంటంటే నేను మంగళూరు 2 సార్లు వచ్చారు. అక్కడ మంగళూరు అంటే ఇక్కడి నుంచి 1500 కిలోమీటర్లు. 2 ట్రైన్లు మారి అక్కడ చేరుకోరు. ఒకసారి అయితే నేను చావు బతుకుల మధ్యలో మలేరియా టైఫాయిడ్ వచ్చింది. మంగళూరులో అసలు ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. అలాంటి సమయంలో జస్ట్ నన్ను ఎవరో ఫ్రెండ్స్ ఆటో అతను ట్రైన్లో ఎక్కిస్తే జస్ట్ చెన్నై వచ్చి ట్రైన్ షెడ్లు కూడా పెట్టేశారు. ఆ సమయంలో వచ్చి నన్ను లేపి భీమవరం తీసుకొచ్చారు. ఇంకో మరోసారి అయితే నా పుట్టినరోజుకి వచ్చి మొత్తం అకౌంట్ అంతా బ్లాక్ అయిపోయి, అది ఆగస్టులో అకౌంట్ బ్లాక్ అయిపోయి డబ్బులు లేని సమయంలో కూడా స్వయంగా ఈయనే మనీ తీసుకొచ్చి నా చేతికి అందించారు. రీసెంట్లీ ఇది కూడా మాకు మోయర్ మెమోరియల్లో ఎప్పుడు అకేషన్ ఉన్నప్పుడు, లేకపోతే శ్రమకాలం మీటింగ్ శ్రమదినాల్లో ఉన్నప్పుడు చర్చికి వచ్చి మమ్మల్ని స్వయంగా పలకరించేవారు. ఆ రోజు డాక్టర్ మేరీ మోజెస్ గారి డెత్ డే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఉంటుంది. అలాగా రీసెంట్గా నాకు చెప్పారు ఫోన్ చేసి, కొద్దిగా బాగుంటలా, ఇప్పుడు 6 months బ్యాక్ బాగుంటలేదు, కొద్దిగా చూడాలి, బీపీ అని చెక్ చేయాలంటే ఫ్రెండ్ అన్న మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ మమ్మీ ఉంటారు, ఒకళ్ళు నేను లేకపోయినా స్టాఫ్ చెప్తే నేనే వస్తానప్పుడు అంటే తర్వాత అశ్రద్ధ చేశారు. తర్వాత ఒకరోజు ఫోన్ చేసి కూడా తిట్టారు, ఏంటి పట్టించుకోవట్లేదండి. చెప్పాను తర్వాత ఫోన్ చేసి చెప్తే సరేనమ్మా వస్తాను, ఇప్పుడు కాదు నాకు సమయం కుదిరినప్పుడు వస్తాను. తర్వాత ఇంటి దగ్గర కూడా కనిపించారు, మా ఇంటి దగ్గర అక్కడ ఉన్నప్పుడు కూడా చెప్పిన, ఇప్పుడు వద్దులేమ్మా తర్వాత చూద్దాం అవన్నీ, ఇప్పుడేం అర్జెంట్ లేదు, అంత బాగున్నాను. ఆఖరికి మొన్న కరెక్ట్గా వచ్చేటప్పటికి నేను అనుకోవటం హార్ట్ అటాక్ వచ్చింది ఉంటుంది, తర్వాత స్ట్రోక్ కూడా వచ్చినట్టుంది, పారలైటిక్ స్ట్రోక్ వచ్చి ఇక్కడ కుర్చీలో అలా పడుకోబెట్టేటప్పటికి ఆఖరికి ఊపిరితిత్తులంతా నీరు పట్టి షుగర్ కూడా వచ్చేస్తుంది. అన్న దగ్గరే ఉన్నారు. ఇంతలోకి అక్కడ షిఫ్ట్ చేసి కొద్దిగా హాస్పిటల్ తీసుకెళ్దాం అనే టైంకి ప్రాణం వదిలేశారు. ఒకటి ఏంటంటే అప్పుడు కరెక్ట్గా నన్ను వచ్చి చూసినప్పుడు ప్రశాంత్ అని చెప్పి ఆశ్చర్యంగా చేయించి పలకరించారు. అదే ఆయన ఆఖరి మాట్లాడుకుంటా. థ్యాంక్ యూ. దయచేసి మన్నించండి, మరోసారి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా కుమారుడు చిట్టుబాబు చెప్పిన మాటలు బట్టి, డాక్టర్ అమ్మ గారు మాట్లాడిన మాటలను బట్టి, ఆకువానికి ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి నిజంగా ఇప్పుడు అనాథ చావు ఇదో చిట్టుబాబు గారు నిన్న మనోహర్ ఫోన్ చేయగానే దగ్గర ఎవరో లేరు, ఎవరితోటి మాట్లాడు, కుక్కరట్టుకుని రోడ్డు తిరుగుతాడు, వీడు ఏ పరిస్థితుల్లో చచ్చిపోయి ఏంటో పాపం అని కూడా తలుచుకున్నాను. ఇప్పుడు అన్ని వివరంగా చిట్టుబాబు చెప్పాను. నిజంగా ఆయన ధన్యజీవి, సమయానికి వచ్చిన సోదరుడు ధన్యుడు, డాక్టర్ అమ్మ గారు కుమారుడు డాక్టర్ గారు ధన్యులు. నిజంగా స్వర్ణ కుమారు పూర్ కాదు, పేదవాడు కాదు, దరిద్రుడు కాదు, ఎవరికీ తెలియని విషయాలు. అర్బన్ బ్యాంకులో వీడు కొన్ని లక్షల రూపాయల డిపాజిట్లు ఉండే, అప్పుడు మెట్టే పదవరావు అర్బన్ బ్యాంక్ చైర్మన్. ఓ రోజు సాయంకాలం 7-8 నాకు కొంచెం లెక్కర హ్యాబిట్ ఉంది, సాయంకాలం అక్కడనే కూర్చొని డ్రింక్ చేస్తా ఉన్నాను. నడుచుకుంటూ వచ్చాడు, ఎక్కువ నడకే నా సైకిల్. ఎలా సొన్న రారా కూర్చోరా అన్నాడు. వచ్చాడు, కూర్చున్నాడు. అలాగే అర్బన్ బ్యాంకులో అప్పుడు బ్యాంక్ దివాళా పరిస్థితిలో ఉంది.
ఇలా బ్యాంకులో నా డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇవ్వమంటే ఏదోలో ఇవ్వట్లేదు, కొద్ది కొద్దిగా ఇస్తామంటున్నారు, అదంటున్నారు. నా పిల్లల పేరు మీద కూడా ఫిక్స్డ్ ఉన్నాయిరా. ఆ పాప పెళ్ళికి ఏదో ఆండి పట్టుకుని పత్తిపాల మొత్తం డబ్బులు డ్రా చేసుకున్నాను. ఒకసారి ఇవ్వటానికి బ్యాంక్ పరిస్థితి బాగోలేదు, ఇస్తారులే, కాదు కూడదంటే ఇప్పుడు 14 దగ్గరికి వెళ్దాం అది ఇదని కొంచెం ఏదో చెప్పని కొంచెం వ్యంగ్యంగా విమర్శగా నన్ను నిందిస్తూ కూడా మాట్లాడాడు. అపావహాతలకి నీతో నాకేంటని కోపడు. అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పేర్లు చెప్పకూడదు, 2-3కి వడ్డీలకి డబ్బు ఇచ్చాడు. వాళ్ళు ఆ డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు. ఎన్నిసార్లు వెళ్ళా, నీకు పోలీసులు బాగా పరిచయం కదా, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సబ్ ఇన్స్పెక్టర్గా సరే పోలీస్ ఇన్స్పెక్టర్గా కంప్లైంట్ చేద్దాం, పలానావాడు ఇక్కడ దగ్గరలో వెళ్ళి మాట్లాడదారా అన్న. 2-3 సార్లు అడిగావు, అసలు నిన్నెవడేమన్నాడు రా వడ్డీకి డబ్బులు, ఇంకోసారి వెళ్ళి అడుగు, వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ సంగతి ఏంటో నేను తేలుతాను, నేను వెళ్ళి డైరెక్ట్గా అడుగుతాను, కాదు కూడదంటే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తామంటే కొంచెం నన్ను కోప్పడి మొత్తంగా తిక్కగా మాట్లాడాడు. నేను కోపిస్తున్నా, నేను మెంటల్ మాది వచ్చేది నాతో విసిగెత్తా, ఏమనుకుంటున్నారు అన్న, పోలీసు వాళ్ళే ఉచ్చపోసుకుంటారు నా పేరు చెప్తాని వీడిని నేను కొంచెం కోపంగా తిట్టిన సందర్భం. ఎందుకంటే అతనికి ఉన్న ఫైనాన్షియల్ కెపాసిటీ, వాళ్ళ తల్లి ఎన్ని డబ్బులు ఇచ్చింది, ఎంత బంగారం ఇచ్చింది అన్నీ విన్న తర్వాత నేను ఈ 4 మాటలు అతను నేను బ్యాంకు గురించి, ఈయన వడ్డీలకు ఇచ్చిన డబ్బుల గురించి చెప్పాల్సిన సందర్భం. మరి ఆ డబ్బులు ఏం చేసేసాడు అయితే తర్వాత మళ్ళీ నేను కోపడ్డాను అంటున్నాను కదండి, మళ్ళీ రాలేదు నా దగ్గరికి, ఇవ్వలేదండి. ఎంతో మంది రుణస్తులు చెప్పారు, చనిపోయిన చాలా డబ్బులు వడ్డీలకి ఇచ్చిపోయాయని చెప్పారు. సహాయపడ్డాడు, దాన్ని వసూలు చేసుకోలేకపోయాడు. కానీ పేదరికంతో దరిద్రంతో అయితే చావలేదు. గొప్ప విషయం ఏంటంటే మనం సృష్టించిన దేవుడు, ఆ పైన దేవుడు ఉన్నాడు, పక్కన దైవజనుడు ఉన్నాడు. ఆయన సతీమని చూడటం ఏంటి, ఇన్ని నిద్రపోయి లేపటం ఏంటి, అదే సమయానికి ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి ఆయన రావటం ఏంటి, ఒక సొంత తోబుట్టు దిక్కుమాలని చావు చచ్చాడరా అని లోకులు అనకుండా రక్త సంబంధికులు మంచి మిత్రులతోటి ఆయన కార్యక్రమాన్ని చక్కగా జరిగించడం, మరి అదే ఆయన చర్చిలో పడుకోవటం అనేది అదే పూర్వజన్మ శుక్లతో దేవుడు మంచివాడికి ఆఖరి గడిలో ఏదో రకంగా. ఇప్పుడు ఏం చెప్పారు, నా మిత్రుడు ఒక ఆయన పోస్ట్ మాస్టర్, రోజు వచ్చాడు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ చేసి. ఆయన ఏమైపోయాడో, ఆయన శవం ఏమైపోయాడు, వాళ్ళ భార్య పిల్ల 3 కూతురు, కూతురు అమెరికా, వాళ్ళ కుటుంబానికి చాలా ఉపకారాలు నేను చేశాను. వాళ్ళ 3వ కూతురు ఎవరో 2వ భర్త 2 పెళ్లి తీసుకుంది, ఎవరో హిందూ. వాళ్ళు వచ్చాడు నా దగ్గరికి, బాలరాజు గారు ఎప్పుడూ నా దగ్గరికి వచ్చాడు. బాలరాజు రాలేదు, ఈ పేపర్లు కూడా అంటించారు, రోడ్లన్నీ గోళ్ళని. ఆయన ఎక్కడ చచ్చిపోయాడు, మంచి స్థితిమతుడు, భార్య మున్సిపాలిటీ టీచరు, ఆయన రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. ఒక కూతురు అమెరికాలో ఉంది, ఇంకో కూతురు హైదరాబాద్లో ఉంది. వాళ్ళు ఆశ్చర్యపరుడు, ఆయన మరణించాడా లేదా, దిక్కుమాల చావు తెచ్చాడా కొడుతుంది. కానీ అలాంటి పరిస్థితి రాకుండా స్వర్ణని ఆ దేవుడు బాబు చెప్పిన మాటలు బట్టి, ఆ టయానికి ఉన్న వ్యక్తులు బట్టి నేను మళ్ళీ చెప్పాలని, అతని గతాలు నాకు తెలిసినవి, ఆ బ్యాంకు విషయం కానీ అప్పులు ఇచ్చిన విషయం కానీ ప్రేరేపణతో చెప్తున్నాను. మన్నించండి. అందరికీ నమస్కారం. ముగిద్దాం అనుకుంటున్నాము. అయితే